హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా సుజుకిలో గిక్సర్ ఎస్ఎఫ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి 2024 వేరియంట్ అనమాట. సో ఈ 2024 వేరియంట్ లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ గిక్సర్ ఎస్ఎఫ్ లో చూసుకుంటే ఇది వచ్చేసి ఏరోడైనమిక్ షేప్ లో ఉండే బాడీ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి బాడీ డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో ఫ్రంట్ లో చూసుకుంటే స్టైలిష్ గా ఉండే వైజర్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి వైజర్ డిజైన్ అయితే ఇస్తారు. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఎల్ఈడి డిజిటల్ మీటర్ అయితే ఇస్తారు. సో ఇలాంటి మీటర్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అంటారు. సో ఇలాంటి డిజైన్ లో ఉంటే హ్యాండిల్ బార్ డిజైన్ అయితే ఇస్తారు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అయితే దీనిలో సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఫీచర్ ఉంటుంది. అంటే ఏంటంటే మన బ్లూటూత్ ద్వారా మన మొబైల్ తో దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన మొబైల్లో ఉన్న కాల్ అలర్ట్స్ అన్ని కూడా ఈ డిస్ప్లే అయితే కనిపిస్తాయి అనమాట. అదేవిధంగా మిస్ కాల్ అలర్ట్స్ కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎసిపి టెక్నాలజికల్ ఇంజన్ అయితే ఇస్తారు. అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ టెక్నాలజికల్ ఇంజన్ అయితే దీనిలో ఇస్తారు. సో దీనిలో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 155 cc కెపాసిటీ ఇంజన్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ మఫ్లర్ చూసుకుంటే ఇలా డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జాస్ట్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో ఎగ్జాస్ట్ పోల్స్ అనేవి మనకు 2 ఉంటాయి. సో ఈ మఫ్లర్ చాలా స్టైలిష్ లుక్ లో అయితే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ లో మఫ్లర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ బ్రేకింగ్ సిస్టమ్స్ కి ఇది ABS సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే వెహికల్ స్కిడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ ఏంటంటే స్ప్లిట్ సీట్ ఉంటుంది. అంటే రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ ఇండివిజువల్ గా ఉంటాయి. 2 లెవెల్ ఉండే స్ప్లిట్ సీట్ డిజైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో గ్రాబ్ రైల్ వచ్చేసి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అంటారు. అంటే ఈ గ్రాబ్ రైల్ అనేది స్ప్లిట్ అయి ఉంటుంది. చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ టైర్ పైన ఈ హగ్గర్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే వెహికల్ కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి డిజైన్ ఉండే హగ్గర్ అయితే చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసినప్పుడు చాలా అట్రాక్టివ్ డిజైన్ లో వెహికల్ కనిపించడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సో అదేవిధంగా రేర్ లో కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే ఇస్తారు. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకున్నప్పుడు చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది. సో ఫ్రంట్ నుండి ఇలా టాల్ వైజర్ అయితే ఉంటుంది. ఈ వైజర్ కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనికి ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ పొజిషన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి పొజిషన్ ల్యాంప్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అనమాట. సో చూడడానికి ఇలాంటి షేప్ లో ఉండే హెడ్ ల్యాంప్ అయితే ఇస్తారనమాట. ఇది కంప్లీట్ ఎల్ఈడితో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీనిలో మిర్రర్స్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా అంటే ఈ మిర్రర్స్ వచ్చేసి ఇలాంటి డిజైన్ లో మనము సెటప్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి డిజైన్ లో అయితే మనము ఈ మిర్రర్స్ అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో మనము అవసరమైతే వీటిని టర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టర్న్ చేసుకోవచ్చు. సో ఇలా టర్న్ చేసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ నుండి చూసుకున్నప్పుడు సో ఇలా ఉంటాయి. లేదంటే రైడర్కి కంఫర్ట్గా సో ఇలా కూడా సో వీటిని అయితే టర్న్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ నుంచి అయితే ఈ
మిర్రర్స్ అయితే సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ లో వైజర్ వచ్చేసి మనకి ఈ డిజైన్ లో అయితే కనిపిస్తుంది అనమాట. చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే సో ఈ కౌల్స్ అన్ని కూడా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఆనుకొని ఫ్రంట్ వరకు ఉంటాయి. అంటే వైజర్ తో కనెక్ట్ అయిన ఈ కౌల్స్ అయితే ఉంటాయి. సో ఈ కర్వ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. చాలా హెవీగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే చూడడానికి ఫైబర్ తో ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఈ ఏరో డైనమిక్ షేప్ లో అయితే ఈ బాడీ ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన సుజుకి లోగో అయితే ఎంబ్లమ్ ఉంటుంది, 3D ఎంబ్లమ్ లో ఇస్తారనమాట. సో పైనుండి చూసినప్పుడు ఏంటంటే ఈ ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే కనిపిస్తుంది ఫ్యూయల్ ట్యాంక్ కి. ఈ ఫ్రంట్ లో చూసుకుంటే E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉన్నట్టుగా సో మనకైతే ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో మెయిన్ ఇగ్నిషన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ ఉంటాయి అనమాట. సో ఇది హై బీమ్ లో స్విచ్ గా పనిచేస్తుంది. కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. సో దీనిలో పాసింగ్ బటన్ అనేది ఇలా ఫ్రంట్ లో ఇచ్చానమాట. సో ఇలాంటి పాసింగ్ బటన్ అయితే చూసుకోవచ్చు. సో ఈ బటన్స్ అని లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ ఉంటాయి. సో రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఇది ఒకటి వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. దీని కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ ని స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ యూజ్ చేసి మన వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బటన్స్ 2 బటన్స్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటారన్నమాట. సో ఫ్రంట్ లో చూసుకుంటే ఈ స్టైలిష్ లుక్ లో ఉండే ఈ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. సో దీనిలో ఏమైనా సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే మోడ్స్ బటన్ ఉంటుంది. సో ఇలా ఈ రబ్బర్ బటన్ యూజ్ చేసి దీనిలో సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే స్పీడోమీటర్ కానీ, లో ఫిల్ ఇండికేటర్ కానీ, డిజిటల్ మీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, సో ఇవన్నీ కనిపిస్తాయి. మనము ఈ రైడ్ కనెక్ట్ ఎడిషన్, సో ఈ యాప్ ద్వారా మనం బ్లూటూత్ తో మన మొబైల్ ని కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మన మొబైల్లో ఉన్న SMS కానీ, కాలర్స్ కానీ సో దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. మన బ్యాటరీ లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా దీంట్లో అయితే కనిపిస్తుంది. సో హై స్పీడ్ ఎక్సీడ్ కూడా దీంట్లో అయితే ఇండికేటర్ కనిపిస్తుంది. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇంకా కొంచెం బ్యాక్ చూసుకుంటే మనకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే 2 లెవెల్ సీట్ అయితే కనిపిస్తుంది. సో ఇది పిలియన్ సీట్ అనమాట. సో ఇది రైడర్ సీట్, 2 ఇండివిజువల్ సీట్స్ అయితే ఉంటాయి. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఇది వచ్చేసి గ్రాబ్ రేల్ అయితే స్ప్లిట్ మోడల్ లో ఉంటుంది. సో ఇలాంటి గ్రాబ్ రేల్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా కింద చూసుకుంటే మనకి బాడీ అంతా కూడా మనకి ఇలా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. మఫ్లర్ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్ తో చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది మేడం. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే టైర్ పైన హగ్గర్ అయితే ఉంటుంది, వైట్ టైర్ అయితే ఇస్తాను. సో టైర్ కి ఏంటంటే ఈ కలర్ లో ఉండే స్ట్రిప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవి చాలా అట్రాక్టివ్నెస్ అయితే. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే టైల్ ల్యాంప్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. సో బ్యాక్ నుండి టైల్ ల్యాంప్ ఇలా కనిపిస్తుంది. ఇది LED తో వస్తుంది. టైల్ ల్యాంప్ వచ్చేసి ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్ తో వస్తాయి. సో ఇక్కడైతే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి బాడీ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఈ వెహికల్ లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్, అదే విధంగా సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. అంటే ఈ బాడీ సెటప్ అంతా హెవీగా ఉన్నప్పటికీ బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజిన్ అయితే కూల్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 155 cc కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో సింగిల్ సిలిండర్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో బోర్ చూసుకుంటే 56 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 62.9 mm స్ట్రోక్ అయితే ఇస్తారనమాట. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 8000 RPM వద్ద 13.6 కిలోవాట్ పవర్ ని లేదంటే 13.6 PS పవర్ ని అయితే రిలీజ్ చేస్తుంది. సో దీనిలో టార్క్ చూసుకుంటే 6000 RPM వద్ద 13.18 mm టార్క్ ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఫ్యూయల్ అనేది డైరెక్ట్ గా ఇంజిన్ లోకి అయితే పంప్ అవుతుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ సిస్టమ్ వచ్చేసి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ సిస్టమే ఉంటుంది అనమాట. కిక్ రాడ్ అనేది దీంట్లో ఇవ్వరు. సో ఇలా మనం చూసుకుంటే కిక్ రాడ్ ఆప్షన్ అయితే దీంట్లో ఉండదు. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారానే వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గేర్ రాడ్ చూసుకుంటే ఇలా ఈ సింగిల్ గేర్ రాడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి 5 గేర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి గేర్ రాడ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ జిక్సర్ లో 2 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఈ నార్మల్ జిక్సర్ వేరియంట్, ఇది వచ్చేసి జిక్సర్ లో SF వేరియంట్. సో దీనిలో SF వేరియంట్ సంబంధించిన ఈ ఓవరాల్ లెంత్ చూసుకుంటే ఈ బాడీ లెంత్ అనేది ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు ఇది 2025 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విడ్త్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 715 mm విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1035 mm హైట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి సీట్ వరకు ఈ హైట్ వచ్చేసి 795 mm సీట్ హైట్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తాం. సో ఇది వచ్చేసి 1340 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గ్యాప్ ని అంటే ఇంజన్ నుంచి కింది వరకు గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో దీని వెయిట్ చూసుకుంటే 148 kgs అయితే వితౌట్ ఫ్యూయల్ తో వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 12 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ని మనం ఫుల్ చేయాలంటే 12 లీటర్స్ ఫ్యూయల్ అయితే నింపాల్సి ఉంటుంది. E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో E20 ఫ్యూయల్ అంటే ఏంటంటే
20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, అదేవిధంగా పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు E20 ఫ్యూయల్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఈ టైర్స్ గురించి చూసుకుంటే సో ఫ్రంట్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 100/80 సైజులో ఉండే టైర్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనకు ఈ టైర్ సైజ్ చూడొచ్చు, 100/80 సైజులో ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్ అనమాట. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది. సో వీల్స్ కి ఏంటంటే రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి రిమ్ స్ట్రిప్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రేర్ లో టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి వైట్ టైర్ అనమాట. సో దీని సైజ్ చూసుకుంటే ఏంటంటే 140/60 సైజులో ఉంటుంది. ఇది వచ్చేసి రేడియల్ టైర్ అనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఈ టైర్ సైజ్ ఇస్తారు 140/60 సైజ్. ఇది ట్యూబ్లెస్ టైర్ అనమాట. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజే ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటే టైర్ సైజ్ మాత్రం ఈ రేర్ లో ఉన్న టైర్ వచ్చేసి పెద్దదిగా కనిపిస్తుందన్నమాట. సో ఇది వైట్ టైర్, రేడియల్ టైర్, 140/60 సైజ్ లో అయితే టైర్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి డిస్క్ బ్రేక్స్ వచ్చు. సో ఫ్రంట్ లో ఉన్న డిస్క్ బ్రేక్ కి ABS సపోర్ట్ ఉంటుంది, అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 320 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఫ్రంట్ లో ఉంటుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రేర్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇస్తారు. ఇది 220 mm డయామీటర్ లో ఉండే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీనికి ABS సపోర్ట్ ఉండదు. ఫ్రంట్ లో ఉన్న సింగిల్ బ్రేక్ మాత్రమే, అంటే ఫ్రంట్ లో ఉన్న బ్రేక్ మాత్రమే ABS సపోర్ట్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తారనమాట. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే రేర్ లో మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీన్ని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ కూడా అంటారు. సో ఇది ఏంటంటే సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు పాయింట్స్ ఉంటాయి. సో ఇలా మంచి స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే రేర్ లో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది వచ్చేసి 12 volts 3 amperes సపోర్ట్ చేసే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి లిక్విడ్స్ అయితే పోయాల్సిన అవసరం ఉండదు. సో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫ్రంట్ లో LED హెడ్ ల్యాంప్ వస్తుంది. టైల్ ల్యాంప్ వచ్చేసి LED తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అండ్ ఈ రేర్ లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో అయితే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ గిక్సర్ SF 155cc ఈ వెహికల్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 125 kmpl టాప్ స్పీడ్ అయితే ఇది ఇస్తుంది. సో అదే విధంగా దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 155cc కెపాసిటీ ఇంజన్ కాబట్టి 45 kpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్ లో దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,48,000 చేంజ్ అయితే ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,85,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న సుజుకి షోరూమ్ లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ కావచ్చు అనమాట. సో నియర్ బై వాళ్ళైతే అప్రోచ్ కావచ్చు. మీరు వేరే లొకేషన్ నుంచి కూడా వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్స్ అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ గిక్సర్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.